5 రోజుల క్రితం సాయంత్రం 4 గంటలకు వాన మొదలైందండి. మేము ఇదేంటబ్బా! ఇప్పుడు పట్టుకుంది ఎండాకాలం కదా! ఫీడింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగదులే అనుకున్నాం. కానీ ఎంతకీ వాన తగ్గదే. అకాడమీ అయిపోయింది. వాన పడుతోంది. కొంచెం తగ్గుముఖం పట్టింది కానీ కరెంట్ లేదండి. దీనికి తోడు ఇక చూడండి మా కష్టాలు. కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడడం లేదు. ఫుడ్డు, పెడిగ్రీ మిగతావన్నీ తీసుకొని 10 గంటలకు బయలుదేరాం. పిల్లలు ఎక్కడెక్కడున్నాయా అని మొదట వెతికాం గానీ కనిపించలేదు. వర్షం 11 గంటలకు తగ్గింది. కరెంట్ లేదు. అంతా బురద బురద. కొన్ని చోట్లకైతే కాళ్ళు దిగబడిపోయాయి. కొన్ని చోట్ల చెప్పులకు పూర్తిగా బురద అంటేసుకొని నడవలేక జర్రున జారిపోవడం. అబ్బా! దేవుడు కనిపించాడు అనుకోండి. తర్వాత బయటకొచ్చారండి జనాలు. ఇక చూడండి మమ్మల్ని చూడగానే ఒకటే హడావిడి, ఆకలేస్తుందని ఒకటే మాటలు చెప్పేశాయి. వర్షం వల్ల వాటికేమీ దొరక్క పాపం చాలా ఇబ్బంది పడిపోయాయి. వాన కరెంట్ లేదని మేము ఆగిపోయినట్లయితే అవి చాలా ఇబ్బంది పడేవి ఆకలితో. ఎలాగైతేనే ఆ రోజు ఫీడింగ్ పూర్తయ్యేసరికి 2:30 గంటలు తెల్లవారుజామున అయిపోయింది. రోజు మీద గంటన్నర లేట్ అయిపోయింది. వాన రావాలి, చల్లగా బాగుంటుంది, అవి కూడా ఆనందిస్తాయి. కానీ కడుపు కాలుతూ ఉంటే ఆనందం ఎక్కడి నుంచి